ఏపీ రాజకీయాల్లో కోనసీమ జిల్లా మండపేట మరోసారి తెరపైకొచ్చింది. రాష్ట్రంలో తొలిసారి ప్రైవేట్ ఎన్నికలకు అధికార వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సన్నద్దమవుతున్నారు. కేశవరం గ్రామం ప్రాతిపదికగా ఎన్నికలకు సై అంటున్నారు. ప్రైవేట్ ఎన్నికల్లో ఓడిన వారు ఆ పార్టీ నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిబంధన పెట్టుకున్నారు. ఈ విషయమై తమ పార్టీ అధిష్టానాన్ని ఒప్పిస్తామని ఇరువురు నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేశవరం గ్రామంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఎమ్మెల్యే వేగుళ్ల ఆరోపించడంతో అక్కడే ఎన్నికల్లో పోటీ చేయాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ సవాల్ను స్వీకరించిన ఎమ్మెల్యే వేగుళ్ల పోటీకి తాను సిద్ధమంటూ ప్రకటించారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల తీరుపై ఆగ్రహంతో ఉన్న కేశవరం గ్రామస్తులు ఆయనకు తగిన బుద్ధి చెబుతారని విమర్శించారు. ప్రైవేట్ ఎన్నికపై మండపేట నియోజకవర్గంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విసిరిన సవాలుకు సిద్ధమన్నారు టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు. కేశవరం గ్రామంలో ప్రైవేట్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నానంటున్న ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలోనే మండపేట నియోజకవర్గం మరోసారి హీట్ ఎక్కిందనే చెప్పాలి. ప్రస్తుతానికైతే మాత్రం టీడీపీ ఎమ్మెల్యే అధికార వైసీపీ ఎమ్మెల్సీల మధ్య సవాల్లో ప్రతి సవాల్తో అయితే మాత్రం సవాల్ విసురుకుంటున్నారు. అయితే కేశవరం గ్రామానికి సంబంధించి ఎన్నికల కంటే ముందు ఇద్దరం కలిసి పోటీ చేద్దాం, ఎవరు గెలిస్తే ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా కూడా ఎన్నికలు నిర్వహించుకుందాం, ఎవరు గెలిస్తే వాళ్ళు రాబోయే ఎన్నికల్లో నిలుద్దాం, మిగిలిన వాళ్ళు అభ్యర్థులను కూడా నిలబెట్టకుండా అధిష్టానం దృష్టికి అయితే మాత్రం తీసుకెళ్దామని చెప్పి ఒక సవాల్ అయితే మాత్రం ఇస్తున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు టీడీపీ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ తోట త్రిమూర్తులు గారు కేశవరం గురించి ఛాలెంజ్ ఆయన విసిరారు. ఎమ్మెల్యే ఆరోపిస్తున్నట్టుగా నేను దొంగనే కొండను దోసేశాను, అయినప్పటికీ నాకు అక్కడ పట్టాభిషేకం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి ఛాలెంజ్ చేస్తూ, కావాలంటే ఆయన దమ్ముంటే కేశవరం గ్రామంలో ప్రైవేట్ ఎలక్షన్కి వెళ్దాం, మేమిద్దరే పోటీ పడతాం అని చెప్పి ఛాలెంజ్ ఇస్తూ, అందులో కానీ అంటే దానికి ముందుగానే మా ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి చేత ఇక్కడ ఓడిపోతే వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిని ఎవరైనా పెట్టనమని చెప్పి నేను ఆయన చేత ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తాను, అదేవిధంగా జోగేశ్వరరావు కూడా శ్రీ నారా చంద్రబాబు గారి చేత ఒక స్టేట్మెంట్ ఇప్పించాలని చెప్పి ఆయన ఛాలెంజ్ విసిరారు. అంటే మీరు మిగిలిన 42 గ్రామాల్లో 30 వార్డులో మీరు ఓడిపోతారని మీకు తెలుసు కాబట్టి మీరు కేశవరంలో బలం ఉందని మీరు అనుకుంటున్నారు. అది బలం కాదు, వాపు. కాబట్టి మరి మీరు ఛాలెంజ్ చేస్తారని నేను కూడా దానికి సిద్ధం అని చెప్పి నేను దానికి రిప్లై ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కేశవరం గ్రామంలో మీరు పోటీ చేసేందుకు ఒక ప్రైవేట్ ఎన్నికలు నిర్వహించుకునేందుకు మీరు సిద్ధంగా ఉన్నారని మనం చెప్పుకోవచ్చా? పూర్తిగా అండి, పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. ఇద్దరం కూడా సామాన్య వ్యక్తులుగా పదవులతో కాకుండా పోటీ చేయడానికి మనం అక్కడికి వెళ్దాం. దానికి నాకు మిగిలిన ఏ షరతులు పెట్టినా నాకు అభ్యంతరం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇందులో అంటే మండపేట నియోజకవర్గం పూర్తిగా ఉంది. ఈ మండపేట నియోజకవర్గంలో కేవలం కేశవరం గ్రామాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? అంటే మీరు ఆరోపణలు అవినీతి జరిగిందని మీరు ఆరోపణలు చేస్తున్నారనే నేపథ్యం, లేకపోతే ఏ కారణం చేత కేశవరం గ్రామాన్ని ఎంచుకున్నారు? ఈ ప్రశ్న మీరు శ్రీ తోట త్రిమూర్తి గారిని అడగాలి. ఎంచేదంటే కేశవరం గ్రామం ఒకటే అని చెప్పి ఛాలెంజ్ చేసింది ఆయన. నేనైతే దానికి మళ్ళీ రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. మిగిలిన 42 గ్రామాల్లో 30 వార్డులో మీకు అక్కర్లేదా అంటే మీరు ఎలాగ ఓడిపోతారని తెలిసి కాబట్టి మీరు కేశవరం అంటున్నారు. అయినా కూడా నేను సిద్ధం. మీరు ఏ గ్రామానికి ఆ గ్రామం కానీ, లేదా ఏ మండలానికి ఆ మండలం కానీ, లేదా మొత్తం నియోజకవర్గం కానీ డెవలప్మెంట్ మీరు ఏముందో ప్రెస్కి ఇవ్వండి, నేను కూడా ప్రెస్కి ఇస్తాను. అది ఏటన్నది ప్రజలు నిర్ణయిస్తారని చెప్పి చెప్తే దానికి రిప్లై ఇవ్వడం. కేశవరం గ్రామానికి సంబంధించి ఆ ఎన్నికల విషయంలో అంటే మీ టీడీపీ అధిష్టానం దృష్టికి మీరు తీసుకువెళ్తారా? ఆ ఎన్నికలకి మీరు రెడీ టు ఫైట్గా సిద్ధంగా ఉన్నారు? నేను రెడీ టు ఫైట్. అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారా? తీసుకెళ్తామండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు స్టేట్మెంట్ ఇచ్చారో ఆ రోజునే పట్టుకుని మనం చంద్రబాబు దగ్గరికి వెళ్ళి దగ్గరుండి ఆయన చేత స్టేట్మెంట్ ఇప్పిస్తాను. ఒక కేశవరం ఒక నియోజకవర్గంలో ఉన్న నేతలు ఒక గ్రామానికి పరిమితమై ఆ గ్రామంలో బలగాలు తేల్చుకునేందుకు ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు. ప్రైవేట్ ఎన్నికల ద్వారా ఆ ఎన్నికల ద్వారా ఓడిపోయిన అభ్యర్థి ఆ పార్టీకి సంబంధించి ఎవరైతే ఓడిపోతారో ఆ పార్టీకి సంబంధించి అభ్యర్థిని కూడా నిలబెట్టకుండా ఉండేందుకైతే మాత్రం ఒక ప్రతి సవాలు విసురుకున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, మండపేట నుండి.